వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే మానవతా సంస్థ సుగుణం మానవత్వాన్ని చాటుతూ కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించింది. వ్యక్తిగత ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రోజు మురుగును శుభ్రపరుస్తూ పట్టణానికి ఆరోగ్యకర వాతావరణాన్ని అందిస్తున్న 100 మందికి పైగా కార్మికులకు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. పొదిలి పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో జరిగిన 52వ వార్షికోత్సవంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి సాధించాలని సూచించారు. సెల్ ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించి అవసరమైతే విద్యకు ఉపయోగపడేలాగా మాత్రమే వాడాలన్నారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాతో రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అందుకు చదివే ఆయుధమని తెలిపారు. దాన్ని మీరు ఎంతమంది విన్నారు, ఎంతమందికి మీకు అర్థం చేసుకోగలిగారు? కాబట్టి మీరు వినాలి. పెద్దలు చెప్పిన మాటల్ని మీరు పాటిస్తే మీ భవిష్యత్తు బాగుపడుతుంది మాట చెప్పారు. పిల్లలు సెల్ ఫోన్ లో పరిమితం అవుతా ఉన్నారు. ఆ సెల్ ఫోన్ల వల్ల మీ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారని కూడా చెప్పారు. అంటే సెల్ ఫోన్ అనేది ఒక రకంగా పెద్దలకు 80% మంచి చేస్తే 20% నష్టం చేస్తుంది. 10% మంచి చేస్తే 90% నష్టం చేస్తుంది. గుర్తు పెట్టుకోవాలి. ఎదిగే వయసు, మీరు మీ యొక్క జీవన ప్రయాణంలో మీ భవిష్యత్తును మీరు ఎంచుకునేటువంటి సమయం. ఇటువంటి సమయంలో మీరు ఏ గేట్ పోవాలా, ఏం చేసుకోవాలా, ఏం చేయటువంటి మీ కాళ్ళ మీద నిలబడి మీ సొంతం చేసుకునేటువంటి వయసు. ఈ వయసులోనే మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తారు. 10th క్లాస్ చాలా మంది ఆపేస్తారు. కొందరు ఇంటర్మీడియట్ వరకు చదువుతారు, కానీ ఎందుకు చదువుతున్నామో వాళ్ళకి ఒక దిశా నిర్దేశం ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు పెద్దలు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం సరసానపల్లె గ్రామంలో త్రాగునీటి కొరతతో దళిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఇక గ్రామంలో సుమారు 45 దళిత కుటుంబాలు గత 2 వారాలుగా మంచినీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ తమ సమస్యను మీడియా ముందు వివరించారు. ఇక రోజువారీ అవసరాలకే కాకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం కొత్త కంప్లైంట్ బాగా అంటారు. అలాగే ఇప్పుడు నీళ్ళు లేవు. మరి ఇప్పుడు పరిస్థితి మాకు వినియోగించండి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకొకళ్ళు రండి. నీళ్ళు అందుబాటులో లేవు. బోర్ లేదమ్మా ఈ ఏరియాలో. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో దశాబ్దాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఇక గౌరవ అధ్యక్షులుగా పల్లి రాజగోపాల నాయుడు, అధ్యక్షులుగా
పంచిరెడ్డి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా చుక్కా చంద్రరావు బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాంధ్రలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను అధ్యయనం చేసి నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన అంశాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించడమే కమిటీ లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు జాగారపు ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు. మన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్టులన్నింటి మీద అందరం కలిసి పనిచేయాలండి. ఇప్పుడు జంజావతి మీద కూడా 6 నెలలు అడుగుతారు, రేపు 28 ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన వెళ్ళి సీఎం దృష్టి తీసుకెళ్తామంటున్నారు. అలాగే వాళ్ళ శ్రీకాకుళంలో ఏదైనా సమస్య ఉందంటే మనం కూడా వాళ్ళకి సహకరిస్తామంట. ఆ విధంగా ఉత్తరాంధ్రలో నుండి అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్ర సాగునీటి పరిరక్షణ ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టు పరిరక్షణ కమిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి పంచిరెడ్డి కృష్ణారావు గారిని అధ్యక్షుడిగా ఈరోజు ప్రకటిస్తున్నాం. అదే తర్వాత ఏంటంటే మన జంజావతి మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉంది. అదే కనుక విత్ ఇన్ ద స్టేట్ ప్రాజెక్ట్ అయితే ఈ రోజు మనకు పూర్వోదయ నిధులతోనే ఇమీడియట్ గా మన దాన్ని వర్క్ చేయించే అంత పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒడిశా ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సీఎం గారు దీనికి స్పందిస్తేనే అవుతుంది. ఆ స్థాయిలో తీసుకెళ్లాలంటే ఉత్తరాంధ్ర మొత్తం మద్దతు తీసుకోవాలి. మనం అతను శ్రీకాకుళం నుంచి వచ్చారు, పాతపట్నం నుంచి వచ్చారు. ఆయన మనకు సంఘీభావం తెలియజేయండి మూర్తి గారు అని చెప్పి, నారాయణమూర్తి గారు. ఇలాగా మనం మొత్తం రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ సహకారం తీసుకొని ఈ యొక్క జంజావతిని సాధించుకుందాం. జంజావతి సాధనకి రైతుల తరపు నుంచి మీరు ఎటువంటి సలహాలు ఇస్తే వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకోవద్దు. భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు ప్రకటించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చక్రి భాస్కర్ రావు గారు దీని మీద తెలియజేస్తారని చెప్తున్నాను. జంజావతి సాధన సమితిని ఏ విధంగా ఏర్పాటు చేసిందో అలాగే ఉత్తరాంధ్ర చెరువు సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణ కమిటీ. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో బంగారు హార సమర్పణ జరిగింది. నంద్యాలకు చెందిన శ్రీఎల్ పార్థసారథి గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి 10 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని దేవస్థానానికి సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఈ బంగారు హారాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడుకు దాతలు అందజేశారు. అనంతరం దాతలకు రసీదు జారీ చేసి వేదాశీర్వచనంతో శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదాలు అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని జీనబాడు పంచాయతీ వలసల గురువు గ్రామంలో రోడ్డు సదుపాయం లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యానికి గురైన తామర్ల పొట్టమ్మను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు డోలు సాయంతో డ్యాం వరకు మోసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం ఒడ్డుకు చేరేందుకు నాటు పడవపై గంటల తరబడి ప్రయాణించి అక్కడి నుంచి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. పిల్లల చదువు, రోజువారీ అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో రవాణా సౌకర్యం లేక ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మా స్కూల్కి రోడ్డు తెప్పించండి జిల్లా కలెక్టర్ గారు. మేము చదువుకోవడానికి మార్గం చూపించండి. రోడ్ కావాలి, రోడ్ కావాలి. मेरी पकाया नहीं दंडेलो నా పేరు తామర్ల రామారావు అండి. మా వలసల గారు గ్రామము, జీనబాడు పంచాయతీ, అనంతగిరి మండలము, శ్రీరాముల అది అల్లూరి సీతారామ జిల్లా. ఈ సమయంలో మరి మా పరిస్థితుల నుండి ఇలాగా మరి ఒక రాత్రిలో ఇలాగా సందర్భంలో నీళ్ళ విరోచనాలుగా సందర్భంలో మనిషిని కుర్తాయిపో దాన్ని పెట్టి ఇంత త్వరలో నీటి పరిణామాలకు ఇంత స్థితిలో కనబడి మరి వలస వచ్చి జీవింపబడడం అవుతున్నది. ఈ రాయవాడ రిజర్వర్ వేటు ఒడ్లన మరి ఈ యొక్క దారి నుండి మేము ఈ క్షమాపణలు తిప్పాల నుండి తప్పించారని మరి ఈ రహదారులు ఇచ్చే ప్రభుత్వాలు
జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్న అరకు ఫెస్ట్ ను అత్యంత వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న అరకుకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు ఫెస్ట్ ను అధికారికంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఇక పర్యాటక సాంస్కృతిక కార్యక్రమాలతో అరకును ప్రత్యేకంగా నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అరకు ఫెస్ట్ పోస్టర్ ను కలెక్టర్ తో పాటు ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ అభిషేక్ కలిసి ఆవిష్కరించారు. మన రాష్ట్ర ప్రభుత్వము ఇది అరకు ఫెస్టివల్ని ఒక ప్రతిష్టాత్మక ఫెస్టివల్గా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి 29 జనవరి నుండి 1 ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 29 ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే అరకు ప్రాంతీయము అభివృద్ధి టూరిజం సంబంధించి అక్కడ ఉంటున్న ఐటమ్స్ కూడా వాళ్ళ డిస్కౌంట్ రేట్లో వాళ్ళు కొనడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఇటువైపు మనకి తెలంగాణ, తమిళనాడు అండ్ కేరళ ఈ లొకేషన్స్ ఉంటున్న ఆల్ ట్రైబల్ గ్రూప్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసి 3 రోజులు కూడా మనతో ఉంటారు. అండ్ ఈవినింగ్ లో మనకి ఇక్కడ ఒక ఆర్ట్ ఈవినింగ్ షోస్ ఉంటాయి, కల్చరల్ షోస్ ఉంటాయి. దాంట్లో మన ప్రాంతంలో లోకల్ ట్రైబల్ పిల్లలకు ఉంటున్న విషయాలు, మన స్కూల్స్ కానీ కాలేజెస్లో ఉంటున్న టాలెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాంతోపాటు బయట నుంచి వచ్చిన కళాకారులు, ఆర్టిస్టులు కూడా దీంట్లో చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ డేలో జరుగుతుంది. సెకండ్ డే దట్ ఇస్ 3rd డే. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలో విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29న జరగనున్న పడవల పోటీలకు ముందస్తుగా భీమిలి సముద్ర తీరంలో పడవల ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక పోటీలకు సిద్ధమవుతున్న బోట్లు సముద్రంలో సాగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భీమిలి తీరానికి చేరుకున్న స్థానికులు, పర్యాటకులు ఈ ట్రయల్ రన్ ను ఆసక్తిగా వీక్షించారు. స్వారీ కార్యక్రమం సాయంత్రం ఆలస్యంగా నిర్వహించడంతో ఈ రోజు నిర్వహించాలా వద్దా అనే సందిగ్ధం ఉన్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేశారు. ఇక రేపటి నుంచి పడవలపై మరిన్ని కార్యక్రమాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై ఐజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సకినేటిపల్లి మండలంలో డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తు బ్రీఫింగ్ నిర్వహించగా సుమారు 1500 మంది పోలీసులు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా హాజరయ్యారు. పోలీసు విధి విధానాలు, డ్యూటీలు, భద్రతా చర్యలపై అధికారులు సిబ్బందికి వివరించారు.
గాజువాక హుడా కాలనీ మామిడి తోటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి 21వ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన స్వామివారికి చక్ర స్నానం అనంతరం కళ్యాణం మరియు అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్దలు, పిల్లలు, మహిళలు సహా అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. నమో భగవతే వెంకటేశాయ శ్రీయకాంతార్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పాతగాజువాక ఉడా కాలనీ మామిడి తోటలో వేంచేసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవాలలో ఈ రోజున అనగా 27వ తారీఖు ఉదయకాలంలో స్వామివారికి 5:30 గంటలకు సుప్రభాత సేవ ఆరాధనా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 10 గంటలకు మహాపూర్ణాహుతి చక్ర స్నాన కార్యక్రమాలు పూర్తి అయ్యి 12 గంటలకి అన్న సమార మహాప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ 21వ సంవత్సర కార్యక్రమాలు ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకుని ఈ సంవత్సరానికి 21వ సంవత్సరం కావస్తోంది. కనుక ఈ సందర్భంగా స్వామివారికి వివిధమైనటువంటి వాహనాలు వేరు ఒక్కొక్క వాహనం ఒక్కొక్క దాతలు కైంకర్యంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉడా కాలనీ మామిడి తోటలో వేంచేసిన వెంకటేశ్వర స్వామి భక్తులకు కొంగు బంగారమై అందరికీ కూడా వరములిస్తూ ఉంటాడు. పిలిచే ఉదాహరణ పలికేటువంటి దైవము కనుకే ఈయన స్వామికి ప్రసన్న వెంకటేశ్వరుడు అని చెప్పి పేరు వచ్చి వచ్చింది. కనుక భక్తులు మా కమిటీ వారు సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో అందరూ కూడా వచ్చి స్వామిని సేవించి తరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో.
మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ, కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు, మనకి నచ్చేడోడు, లర్నింగ్ టైం ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు, ఎనీ టైం ఎవ్రీ టైం టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. జనవరి 25 నుండి ఫిబ్రవరి 2 వరకు నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 11,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జేఎల్ఎంలను రివర్స్ చేయడం తగదని, వారిని జూనియర్ లైన్మెన్లుగానే కొనసాగించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండమూరి హజారత్ డిమాండ్ చేశారు. ఆత్మకూరులోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధ
యుఈఈయు ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఇక 2019లో నియమితులైన ఎనర్జీ అసిస్టెంట్లను ప్రమోషన్ ద్వారా తిరిగి గ్రేడ్ 2కి రివర్స్ చేయడం అన్యాయమని తెలిపారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ ను వినతి పత్రం అందజేయగా సంస్థను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు విద్యుత్ యాజమాన్యం తిరిగి జేఎల్ఎంలుగా వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ లంచ్ అవర్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డిఈ గారికి కూడా ఈరోజు మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఆ వినతి పత్రంలో విద్యుత్ యాజమాన్యం బాధ్యత వహించి కోర్టులో ఇంప్లీడ్ అయ్యేసి జేఎల్ఎంగా విద్యుత్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఆర్డర్లను తిరిగి పునరుద్ధరింపాలని చేయాలని చెప్పేసి చెప్పాము. ఈ విషయాన్ని డి గారు యాజమాన్య దృష్టికి తీసుకెళ్తానని, అదేవిధంగా తనకు వీలైనంత వరకు జేఎల్ఎంలకి సహాయం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో వైన్ షాప్ వద్ద జరిగిన వివాదం ఒకరి ప్రాణాన్ని తీసింది. కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామంలో 2 రోజుల క్రితం వైన్ షాప్ వద్ద ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కక్షతో మంగళవారం వెలిగండ్ల గ్రామంలో కొండయ్యపై కర్రతో దాడి చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన కొండయ్యను వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లుగా తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం 25వ తారీఖు నాడు బ్రాందీ షాప్ దగ్గర జామల సుధాకర్ అనే అబ్బాయి దగ్గర ఘర్షణ జరిగింది. ముగిసిపోయిన తర్వాత ఎలిగల్ల గ్రామానికి కొండయ్య అనే వ్యక్తి, కందవరపు కొండయ్య అనే వ్యక్తి బయలుదేరిన తర్వాత మార్గ మధ్యలో ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత కూడా ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేసి అక్కడ కూడా అటకాయించి కొట్టడం జరిగింది. మళ్ళా ఎర్రబల్లికి తీసుకునే సమయంలో మార్గ మధ్యలో అతను చనిపోవడం జరిగింది. చీరాల పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య కావడం చోటు చేసుకుంది. ఇక తలపై రాయితో బలంగా దెబ్బలు, మెడపై బీర్ బాటిల్తో గాయాలు చేసినట్లుగా ప్రాథమిక వివరాలు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే 1 టౌన్ సై సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధికారులను సేకరిస్తూ మృతుడి గుర్తింపు, హత్య గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం బాబామెట్టలోని హుజూర్ హజారత్ సయ్యద్ ఖాదర్ ఔలియా వారి 67వ సూఫీ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 29, 30, 31 తేదీలలో ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్లలో ఘనంగా జరగనున్నాయి. ఇక చీమలపాడు సూఫీ పీఠాధిపతి సజ్జాదా నషీన్ మహమ్మద్ ఖ్వాజా మొహియుద్దీన్ మంగళవారం ప్రెస్ మీట్లో ఉరుసు మహోత్సవాల వివరాలు, భక్తుల కోసం ఏర్పాట్లను వెల్లడించారు. భక్తులు విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని సలహా ఇచ్చారు. అభివందనలు, శుభాకాంక్షలు అందరికీ. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మీరందరికీ మరొకసారి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉర్సు శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుకుంటున్నాను. జై హింద్. సంబంధించి సుమారుగా 1 లక్ష మంది వరకు విజిటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కానీ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున సుమారుగా 100 మెంబర్స్తో బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీంట్లో మనం డ్రోన్స్ కూడా ద్వారా కూడా మనం మొత్తం అంతా కవరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బయట వాళ్ళు ఎవరైనా సరే డ్రోన్స్ అది ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితి లేదు. ఎవరైనా సరే డ్రోన్స్ ఉపయోగిస్తే ఖచ్చితంగా. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు గుంటూరు ఆర్సీఎస్ కమిషనర్ ఆఫీస్ ఎదుట నిరసన వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ఇక తిరుపతి జిల్లా తరపున జిల్లా అధ్యక్షులు పప్పు చిరంజీవి రెడ్డి, వేమలయ్య కోటిరెడ్డి, పురుషోత్తమారెడ్డి, శ్రీనివాసులు, శేఖర్ బాబు, వాసు, భాస్కర్ సహా ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. రూపాయి ఇస్తుందా? రూపాయి కాదు. మనం చేసిన దాని కమిషన్ 10 సంవత్సరాల నుంచి కమిషన్ ఇవ్వకుండానే దోపూచులు ఆడుతా ఉన్నారు మా జిల్లాలో. మరి మిగతా జిల్లాలో ఎట్టుందో మాకైతే తెలియదు. ఒక్కొక్క సంఘానికి 20 లక్షల నుంచి ₹1 కోటి రావాల్సిన సంఘాలు కూడా ఉన్నాయి. కమిషన్ అవి ఎట్టే పెడతారు. మళ్ళా ఒక్కొక్క సెంటర్ కి ఒక క్లస్టర్ అంటారు. క్లస్టర్ లో పేరు పెట్టారు. 3 ఎంప్లాయీస్ ని పెట్టాలంట.
ఎక్కడ భరించే స్థాయిలో ఎక్కడ ఉన్నాయి? ఆ బ్యాంక్ వాళ్ళు చూస్తే వాళ్ళకి రావాల్సిన వడ్డీలు మనకు రాకపోయినా వచ్చినా రాకుండా మన అసలుని ఆ యొక్క ఎవరు అంటారు ఫ్యూన్స్ అంటే ఆ యొక్క సబార్డినేట్లుగా పనిచేసే వాస్తవమైన మాట. ఇవన్నీ కూడా వాళ్ళకేమో ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్లు, యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ఇంకా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా పిఆర్సీ సక్రమంగా రావడము, వాళ్ళకి బెనిఫిట్స్ రావడము, ట్రీట్మెంట్స్ రావడం అన్ని జరిగిపోతా ఉంటుంది. కానీ ఈ సొసైటీలో వచ్చేటప్పటికి అది ఎందుకో దాన్ని కనీసం అన్నగారు చెప్పినట్టు పిలిచి ఏవయ్యా మీ బాధలు, ఇన్ని రోజులు ఉన్నాము కదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.